దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ కేవలం 2 స్థానాలకు పరిమితం కాగా మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఇందులో 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్నికల అధికారులు కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 9,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాలాఘడ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బావా 8,990 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక హమీర్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ గెలుపొందారు. ఇక పశ్చిమ బెంగాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన టీఎంసీ తాజా బై ఎలక్షన్ లో హవా కొనసాగించింది. రాయ్గంజ్, రానాఘాట్, బాగ్దా, మానిక్తలా 4 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇక ఉత్తరాఖండ్లోని మంగళౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై 37,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తమిళనాడులో విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అనియూర్ శివ విజయం సాధించగా మధ్యప్రదేశ్లో అమర్వాడాలో బీజేపీ నేత కమలేష్ షా గెలుపొందారు. బీహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయకేతనం ఎగురవేశారు.